ఐపీఎల్ 2026 లో అన్ప్రిడిక్టబుల్ మ్యాచెస్ చాలానే జరుగుతున్నాయి. 250 పరుగులు కొట్టినా కూడా మ్యాచ్ ని కాపాడుకోగలమన్న నమ్మకం అయితే లేదు. మొన్న పంజాబ్ 250+ స్కోర్ ని చేజ్ చేస్తే నిన్న ఎస్ఆర్హెచ్ 243 రన్స్ ను చేజ్ చేసింది ముంబై మీద. మ్యాచ్ కు ముందు సవాళ్లు చేసుకున్న ఈ ఇద్దరు కెప్టెన్స్ ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఏంటి ఇషాన్, గెలిచేసేమని ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారా? కానీ మా గజన్ఫర్ బౌలింగ్ లో గోల్డెన్ డక్ అయ్యావు గుర్తుందా? ఆ దెబ్బకి నా ఫోన్ కూడా రింగ్ అవ్వడం ఆగిపోయింది. అందుకే ఆ సెలబ్రేషన్ చేశా. అరే హార్దిక్ భాయ్, నేను డక్అవుట్ అయినా మా టీం మాత్రం ముంబైని ప్యాక్ చేసేసిందిగా. మీ గజన్ఫర్ 2 వికెట్లు తీసి ఉండొచ్చు, కానీ మా క్లాసన్ బాయ్ 6లు 4లు బాదుతుంటే మీ ప్లాన్స్ అన్ని ఏమైపోయాయి? 19వ ఓవర్లోనే మ్యాచ్ ముగించేశాం. సరేలే, అభిషేక్ శర్మని అవుట్ చేశాక నేను చేసిన ఆ రింగ్ మీ సైగ చూసావా? వాడు బాగా కోపంగా వెళ్ళిపోయాడు పాపం. అసలు ఆ సైగకి అర్థం ఏంటో తెలుసా? వచ్చే మ్యాచ్ లో మీకు కాల్ చేసి మరీ బుక్ చేస్తామని. అబ్బో, నెక్స్ట్ మ్యాచ్ దాకా ఎందుకు బాయ్? ఈ రోజు సలీల్ అరోరా మీ బౌలింగ్ లోనే 6 కొట్టి మరీ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు కదా. అది చూసి మా టీం అందరం ఫుల్ గా ఎంజాయ్ చేసాం. పాయింట్స్ టేబుల్ లో మేము 3వ ప్లేస్ లో ఉన్నాం. మరి మీరు ఇంకా 9వ ప్లేస్ లోనే మరుగుతున్నారు. ఏంటి 9వ ప్లేసా? ఇషాన్, నేను టాస్ దగ్గర కలుద్దామన్నాను కానీ పాయింట్స్ టేబుల్ దగ్గర కాదు బాబు. చూస్తూ ఉండు, నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాం. తప్పకుండా భాయ్, ఇలాంటి పరిస్థితుల్లో మీకు కంబ్యాక్ ఖచ్చితంగా అవసరం. అప్పటిదాకా ఆ రింగ్ మీ ఫోన్ సిగ్నల్ చెక్ చేసుకుంటూ ఉండు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆట గురు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.